హాయ్, నమస్తే అండి. ఒక చిన్న విషయం కోసం మాట్లాడుతున్నాను. హరీష్ రాణా విన్నారా పేరు? వీడియో కూడా వచ్చింది, చూసారా? కానీ వినడానికైనా చూడడానికైనా కూడా చాలా బాధగా ఉందండి. అతను వీడియో చూస్తే చూడగానే నాకు నా పెద్ద కూతురే గుర్తొచ్చింది. అతను బీటెక్ స్టూడెంట్ అంట. ప్రమాదవశాత్తు పైనుంచి బిల్డింగ్ నుంచి పడిపోవడం వల్ల తనకు బ్రెయిన్కి ఏదో ప్రాబ్లం అయ్యి కదలిక లేదు, చలనం లేదు. చూడగలడు అంతేనంట. చేతులు కాళ్ళు కదిలించలేడు, ఏం జరిగినా కూడా స్పందించలేడు. కృత్రిమ గాలి పీల్చుకోవడం లేదు, ఆక్సిజన్ ద్వారానేనంట. ఆహారం కోసం ఒక పైపు, విసర్జన కోసం ఒక పైపులు. అలా 13 సంవత్సరాలు తన తల్లిదండ్రులను తనను అలా చూసుకుంటూ వచ్చారంటండి. ఇప్పటి వరకు కూడాను ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా తను మామూలుగా అవ్వడు అని చెప్పినా కూడా వాళ్ళ ప్రయత్నం ఆపకుండా హాస్పిటల్ చూపిస్తూనే ఉంటూ 13 సంవత్సరాలు తనని ఒక్క పుండు కూడా పడకుండా తనని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారంటండి. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వయసు అయిపోతుంది. వాళ్ళ తమ్ముడు అందరూ కలిసి చూసేవాళ్ళంట. వాళ్ళకి వయసు అయిపోతుంది, వాళ్ళకి ఏదన్నా అయితే తమ బిడ్డ పరిస్థితి ఏంటి అని వాళ్ళు మనసు చంపుకొని ఒక నిర్ణయం తీసుకున్నారంట. ఏంటో మరి, కారుణ్య మరణం అంటారు. అది ప్రభుత్వం ద్వారా మరణం కోసం మనం తెచ్చుకునే పర్మిషన్ అనుకుంటా. ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి, నాకు తెలియదు ఇవన్నీ. తండ్రి అప్పటికి కూడా పాపం ఆయన ఒప్పుకోలేదంట. కానీ మన తర్వాత మన బిడ్డను చూసుకునే వాళ్ళు ఎవరు అని వాళ్ళ మనసుకు వాళ్ళు సర్ది చెప్పుకొని కోర్టును ఆశ్రయించారంట. వాళ్ళు కూడా డాక్టర్లను సంప్రదించి 1-10 సార్లు సంప్రదించి ఎలా ఉంది అని కనుక్కొని ఏమీ ఉపయోగం లేదు అని డాక్టర్స్ చెప్పిన తర్వాత 11వ తారీఖున మార్చి 11న అతనికి కారుణ్య మరణానికి పర్మిషన్ ఇచ్చారంట. తనని అప్పటి నుంచి 10 రోజులు హాస్పిటల్లో ఉంచి తనకు నిదానంగా, అంటే తను ఈ లోకం విడిచిపోవడానికి నిదానంగా ఒక్కొక్కటి దూరం చేస్తూ వచ్చి 24వ తేదీన ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడంట. కానీ తనను చూడగానే చెప్పాను కదా నా పెద్ద కూతురు గుర్తొచ్చిందని. నా కూతురుకు కూడా అలాగే ఏమీ తెలియదు. అన్ని టైం ప్రకారం చూసుకోవడం, పెట్టుకోవడం. తను కూడా 1 year అయిపోతుంది నాకు దూరం అయిపోయి. నిన్న ఆ వీడియో చూడగానే నాకు చాలా బాధ వేసిందండి. ఎంత చక్కగా, అందంగా, హుషారుగా ఉన్న పిల్లాడు అలాంటి స్థితికి వచ్చి 13 సంవత్సరాలు అలా ఉండి నరకయాతన అనుభవించి ఇప్పుడు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇదేదో వీడియో కోసం ఉపయోగపడుతుందని కాదు, కళ్ళ ముందు బిడ్డ పడే బాధ ఒక తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది.
ఈ విషయం గురించి మాట్లాడాలి అని కూడా ఇలాగే మాట్లాడలేను. అందుకోసమని చెప్పేసి మాట్లాడదలుచుకోలేదు. కానీ మాట్లాడాలంటే చూడండి ఎలా అయిపోతుందో. మాట్లాడటానికి కూడా చెప్పలేకపోతున్నాను అన్నమాట. అంత బాధ. నాకే ఇలా ఉందంటే ఆ తల్లిదండ్రులు ఇంకెంత బాధపడి ఉంటారు. ఎంత నరకం అనిపించుంటారు కదా. మనకు తెలిసి కొన్ని ఉన్నాయి, తెలియక ఎన్నో ఉన్నాయి. అవన్నీ భరించే శక్తి, ఓపిక రోజు రోజుకి ఎవరికి ఉండట్లేదు, నశించిపోతుంది. సారీ అండి, ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి.